నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా? ఆ పార్టీ నుంచి ఆహ్వానం ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారా? త్వరలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమా? ఇవన్నీ వింటుంటే అవునన్న సమాధానమే వస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా తెరపైకొచ్చారు వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్. ఆదివారం నాడు తన తండ్రి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానని చెప్పారు. దీంతో ఆమె వైసీపీలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. ఇప్పటికే ఆమెకు వైసీపీ నాయకత్వం నుంచి ఆహ్వానం అందినట్లుగా సమాచారం. విజయవాడ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు వంగవీటి. 80వ దశకంలోనే ఆ పేరు మార్మోగిపోయింది. కేవలం కాపు సామాజిక వర్గాన్ని కాకుండా అణగారిన వర్గాలకు అండగా నిలిచారు వంగవీటి మోహన్ రంగా. ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయ వేదిక అవసరం అని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1985లో ఎన్టీఆర్ ప్రభంజనంలో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. విపరీతమైన సినీ గ్లామర్తో 1985లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. పైగా ఆయన సొంత సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న ప్రాంతం విజయవాడ. అటువంటి చోట వంగవీటి మోహన్ రంగా గెలుపు అసామాన్యం. అప్పట్లోనే రంగా పేరు మార్మోగిపోయింది. అయితే ప్రజల కోసం నిరాహార దీక్ష చేపట్టారు మోహన్ రంగా. దీక్షా శిబిరంలోని దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆయన మరణంతో తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకుంది. 1989 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అయితే 1994 నుంచి 2003 వరకు ఏకధాటిగా 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా వంగవీటి కుటుంబాన్ని ఏపీ రాజకీయాల్లోనే లేకుండా చేయాలని అప్పట్లో చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు రాజశేఖర రెడ్డి. ఆ సమయంలో తెలంగాణ, రాయలసీమ, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేతలను గుర్తించే పనిలో పడ్డారు. ఆ సమయంలోనే రాజశేఖర రెడ్డి దృష్టిలో పడ్డారు వంగవీటి రాధాకృష్ణ. మోహన్ రంగా కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేయించారు. 2004 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు. చిన్న వయసులోనే అసెంబ్లీకి ఎన్నికై రికార్డు సృష్టించారు రాధా. అటు తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన మూల్యం చెల్లించుకున్నారు. రాజశేఖర రెడ్డి వద్దని వారించినా కూడా ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ పిలుపుతో మళ్లీ ఆ పార్టీలో చేరారు. రాజశేఖర రెడ్డి మాదిరిగానే జగన్మోహన్ రెడ్డి వంగవీటి రాధాకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. 2014లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా 2019లో ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలని భావించారు. కానీ మరోసారి జగన్మోహన్ రెడ్డిని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు రాధా. 2019 నుంచి 2024 మధ్య టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాధకు ఎటువంటి పదవి లేకుండా పోయింది. అయితే కాపు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకున్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రయత్నాలను అడ్డుకునే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ముద్రగడ పద్మనాభం లాంటి సీనియర్ నేతకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ ను వైసీపీలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆశా కిరణ్ సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటమే ఉత్తమమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆశా కిరణ్ చేరితే విజయవాడతో పాటు ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.